I hope you're all doing well. వెల్కమ్ టు T1 అకాడమీ కరెంట్ అఫైర్స్ క్లాసెస్. ఈరోజు కరెంట్ అఫైర్స్ క్లాసెస్లో భాగంగా మనం న్యూస్లో ఉన్న కొన్ని ముఖ్యమైన అంశాల గురించి చర్చించుకుందాం. అవేంటంటే, కమింగ్ ఆన్ టు ద ఫస్ట్ టాపిక్ ఫర్ టుడే, నితీష్ కుమార్ గారు మరలి న్యూస్లో ఉన్నారు. ఈసారి ఇంతకుముందు ఆయన ఇండియా అలయన్స్కి సంబంధించిన విషయాల మీద న్యూస్లో ఉండేవారు కదా. ఇప్పుడేమో ఆయన ఆ అలయన్స్ నుంచి విడిపోయి బీహార్లో ఉన్న మహాగఠబంధన్ ద్వారా ఆయన సీఎం అయ్యారు కదా. దాని నుంచి విడిపోయి మళ్ళీ హీ హాస్ బికమ్ ద నైన్త్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ బీహార్ కాదు, హీ హాస్ బికమ్ ద సీఎం ఆఫ్ బీహార్ ఫర్ ద 9th టైం. ఈయన 9వ బీహార్ సీఎం గా ఈయన అవ్వడం. ఇది మొత్తంగా ఆయన లైఫ్ టైంలో 9వ. ఓకే, మరి ఈయన ఎప్పటి నుంచి సీఎం గా ఉన్నాడంటే బీహార్కి 2005 నుంచి ఇప్పుడు 2024 వరకు మధ్యలో ఒక 9 months మాత్రము ఈయన పార్టీకి సంబంధించిన అతన్నే ఇంకొకతన్ని కొన్ని రోజులతో పాటు సీఎం గా పెట్టాడు. బట్ మిగిలిన అన్ని సంవత్సరాల పాటు ఈయనే బీహార్ కి సీఎం గా ఉన్నాడు. ఓకే, ఫర్ ద ఫస్ట్ టైం ఈయన పేరు అసలు పాలిటిక్స్ లో ఆర్ పేపర్స్ లో రావడం ఎప్పుడు స్టార్ట్ అయిందంటే 1990s లో స్టార్ట్ అయింది. 1990s లో లాలూ ప్రసాద్ యాదవ్ గారిని సీఎం గా చేయడంలో ఈయన ముఖ్య పాత్ర వహించాడు. అప్పుడు ఇద్దరు ఒకటే పార్టీలో ఉండేవారు. దాని తర్వాత ఇదే రాజకీయ కారణాల వల్ల విడిపోయారు. దాని తర్వాత ఈయన సమతా పార్టీ అని స్టార్ట్ చేశాడు. జార్జ్ ఫెర్నాండెస్ గారు ఉన్నారు కదా, ఎక్స్ డిఫెన్స్ మినిస్టర్ ఆఫ్ ఇండియా. జార్జ్ ఫెర్నాండెస్ గారితో కలిపి సమతా పార్టీ స్టార్ట్ చేశాడు. దాని తర్వాత ఆ పార్టీని జనతాదళ్ యునైటెడ్, ప్రస్తుతం ఉన్న జనతాదళ్ యునైటెడ్ ఉంది కదా, దాన్ని స్థాపించింది ఈయన కాదండి, దాన్ని స్థాపించింది శరద్ యాదవ్ గారు. అందులో తన సమతా పార్టీని ఈయన విలీనం చేశాడు. దాని తర్వాత 2005లో జరిగిన ఎన్నికల్లో బీజేపీతో జతకట్టిన జేడీయూ అధికారంలోకి రావడం జరిగింది. ఆ 2005 నుంచి ఇప్పటి వరకు ఈయన వివిధ సందర్భాల్లో ఏదో ఒక పార్టీతో పొత్తు పెట్టుకుంటూ, లేకపోతే ఆ పొత్తును విడగొట్టి మళ్ళీ వేరే పార్టీలోకి వేరే అలయన్స్ లోకి జంప్ అవుతూ సీఎం గా మాత్రం కొనసాగుతూనే ఉన్నాడు. గవర్నమెంట్ ఏదొచ్చినా సరే సీఎం మాత్రం నితీష్ కుమార్. లాస్ట్ 20 years గా బీహార్ లో, బేసికలీ బీహార్ లో ఈయనని స్టార్టింగ్ లో 2005 నుంచి 2013 వరకు ఈయనని సుశాసన్ బాబు అని పిలిచేవారు. సుశాసన్ బాబు అంటే గుడ్ గవర్నెన్స్ ఇచ్చే వ్యక్తి అని అర్థం. సుశాసన్ బాబు అని పిలిచేవారు. దాని తర్వాత 2013లో బీజేపీ వాళ్ళు నరేంద్ర మోడీ గారిని ప్రైమ్ మినిస్టర్ అభ్యర్థిగా ప్రకటించిన తర్వాత ఈయన ఎన్డీఏ నుంచి బయటకు వచ్చేశాడు. దాని తర్వాత అప్పటి నుంచి ఈ సమ్మర్సాల్ట్స్ అనేవి కొనసాగుతూనే ఉన్నాయి నితీష్ గారి కెరియర్ లో. ఒకసారి వాళ్ళతో గెలిచిన తర్వాత మళ్ళీ అప్పటి వరకు గొడుగున్న ఆర్జేడీతో కలవడం, మళ్ళీ రిటర్న్ వెళ్ళి మళ్ళీ బీజేపీతో కలవడం, మళ్ళీ బయటకు వచ్చి మళ్ళీ ఆర్జేడీతో కలవడం, మళ్ళీ ఇప్పుడు రిటర్న్ వెళ్ళి మళ్ళీ బీజేపీతో కలవడం. ఇలా ఒకప్పుడు మన పాలిటిక్స్ లో ఆయారాం గాయారాం అని వినేవాళ్ళం కదా. ఇప్పుడు ఇంకా ఫ్యూచర్ లో ఇది ఇలాగే ఉంటే ఆయా నితీష్ గయా నితీష్ అనే పేరు కూడా మనం ఆశ్చర్యపోవాల్సిన పని లేదు. ఆల్రెడీ న్యూస్ పేపర్స్ వాళ్ళు పల్టూ రామ్ అని చెప్పి ఈయనను పిలుస్తున్నారు. ఓకే, రైట్. మరి ఈయన గురించి ఇంకా మాట్లాడుకోవాలంటే హీఈస్ ద ప్రజెంట్ జేడీయూ చీఫ్, జనతాదళ్ యునైటెడ్. ఇది బీహార్ లో పార్టీ అండ్ ఇంకో నార్త్ ఈస్ట్ లో ఉన్న 1-2 రాష్ట్రాల్లో కూడా ఇది స్టేట్ పార్టీ అండి బేసిక్ గా. ఓకే, మరి ఇప్పుడు బీహార్ లో ఎవరెవరు గవర్నమెంట్ ఫామ్ చేయబోతున్నారంటే 43 seats ఉన్న నితీష్ కుమార్, 78 seats ఉన్న బీజేపీ అండ్ ఒక 4 seats ఉన్న హిందుస్థానీ అవామీ మోర్చా. జితన్ రామ్ మాంజీ గారు ఉన్నారు కదా, ఇంతకు ముందు ఈ 9 months ఒకతన్ని సీఎం గా చేశాడు నితీష్ కుమార్ అని చెప్పాడు. అప్పుడు అయింది ఈయనేనండి, జితన్ రామ్ మాంజీ. ఈ 3 పార్టీలు కలిపి బీహార్ లో కొత్త గవర్నమెంట్ ని ఫామ్ చేయబోతున్నాయి. ఓకే, ఇంతకు ముందు మన నితీష్ కుమార్ గారు జేడీయూ, లాలూ ప్రసాద్ యాదవ్ గారి ఆర్జేడీ అండ్ కాంగ్రెస్ పార్టీ అండ్ సిపిఐ ఆర్ సిపిఎం ఆర్ సిపిఐ-ఎంఎల్ ఇలా 3 అన్ని పార్టీలు కలిపి గవర్నమెంట్ ఉండేది. బట్ నితీష్ కుమార్ గారు మళ్ళీ చేంజ్ చేయడం వల్ల ఈసారి కూడా కొత్త గవర్నమెంట్ అక్కడ రాబోతుంది. ఓకే, మరి బీహార్ గురించి మాట్లాడుకుంటే బీహార్ క్యాపిటల్ సిటీ ఏంటి? పాట్నా. ఓకే, మరి బీహార్ గవర్నర్ ఎవరు ఇప్పుడు? రాజేంద్ర అర్లేకర్. సో ఈసారి బీహార్ మీద న్యూస్ లో ఉంది కాబట్టి ఇండియన్ పాలిటీలో భాగంగా బీహార్ మీద క్వశ్చన్ రావచ్చండి. ఓకే, రైట్. నౌ కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ టాపిక్ ఫర్ టుడే, దట్ ఈస్ ఆపరేషన్ సూర్య శక్తి.
ఆపరేషన్ సూర్య శక్తి. దీన్ని ఎవరు స్టార్ట్ చేశారు? ఆపరేషన్ సూర్య శక్తి ఇది సెంట్రల్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యొక్క ఆపరేషన్ అండి. బేసిక్ గా మన నక్సల్స్, ఇప్పుడు నక్సల్స్ ఇంతకు ముందు నక్సల్స్ అనేవాళ్ళు, అన్నలు అనేవాళ్ళు, ఇప్పుడు మావోయిస్టులను పిలుస్తున్నాం కదా. ఈ మావోయిస్టులకు పెట్టని కోటలా ఉన్న ఛత్తీస్గఢ్ లోని అబూజ్మడ్ లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం ఈ ఆపరేషన్ సూర్య శక్తి అనే దాన్ని చేపట్టడం జరిగిందండి. ఓకే, అందులో భాగంగా ఈ మన ఛత్తీస్గఢ్ నుంచి ఆంధ్రాకు తెలంగాణ సైడ్ కి బార్డర్ ఉంటుంది కదా. సో అందులో భాగంగా తెలంగాణ సరిహద్దును మన పోలీస్ ఫోర్సెస్ వీళ్ళందరూ కలిపి కట్టుదిట్టంగా వాళ్ళు అక్కడ ఆపరేషన్ సూర్యశక్తి జరుగుతుంటే అక్కడ ఉన్న నక్సల్స్ అది వదిలేసి తెలంగాణలోకి పారిపోయి రాకుండా ఇక్కడ తెలంగాణ సరిహద్దును కూడా కట్టుదిట్టం చేశారు. ఓకే రైట్. మరి ఇప్పటి వరకు నక్సల్స్ ఫస్ట్ నక్సలిజం ఎక్కడ స్టార్ట్ అయింది? ఇండియాలో వెస్ట్ బెంగాల్లోని నక్సల్ బరేలో స్టార్ట్ అయింది కదా. దాని తర్వాత కేరళలో, యునైటెడ్ ఆంధ్రప్రదేశ్లో, బీహార్లో, ఇలా ఒడిస్సాలో, జార్ఖండ్లో, ఛత్తీస్గఢ్ అంటే ఒకప్పుడు మధ్యప్రదేశ్, ఇప్పుడు ఛత్తీస్గఢ్, ఇలా దేశంలోని వివిధ రాష్ట్రాలకు చాలా ఎక్స్పాండ్ అయింది నక్సలిజం. బట్ తర్వాత కాలంలో తగ్గుతూ వచ్చి ప్రస్తుతానికి మావోయిస్టులు అంటే ఛత్తీస్గఢ్ గుర్తుకొస్తుంది కదా. ఈ మావోయిస్టులకు అసలు ఒక రాజధానిగా ఉన్న ఛత్తీస్గఢ్ లోని అబూజ్మడ్ భద్రతా బలగాలు చాలా కష్టపడుతున్నాయి అక్కడ వాళ్ళని తుడముట్టడించడానికి. సో దాంట్లో భాగంగా ఈ ఆపరేషన్ సూర్యశక్తి అనేది స్టార్ట్ చేయడం జరిగింది. మరి అసలు ప్రాబ్లం ఏంటి అంటే ఈ అబూజ్మడ్ అనే ప్రాంతం ఒక దండకారణ్యం లాంటిది. మనం చిన్నప్పుడు స్కూల్లో చదువుకుని ఉంటాం కదా, కాకుల్దూర్ అని, కారడవి అని, అలాంటిదే ఈ దండకారణ్యం. ఈ ప్రాంతంలోకి వెళ్లేందుకు బేసిక్ గా మెయిన్ ఒక రోడ్ ఫెసిలిటీ ఉండదు. లేకపోతే శాటిలైట్స్ ద్వారా అసలు అక్కడ ఏం జరుగుతుందో తెలుసుకుందాం ఆ ఏరియాలో అంటే అది కూడా కుదరదు. ఎందుకు కుదరదు చెప్పండి? మొత్తం పెద్ద అడవి కదా, దట్టమైన కీకారణ్యం కదా. సో పైనుంచి చూసినా, హెలికాప్టర్స్ నుంచి చూసినా, శాటిలైట్ నుంచి చూసినా పెద్దగా ఏమీ కనిపించదు. సెల్ ఫోన్లు ఉండవు, సెల్ ఫోన్లు పనిచేయవు, ఎందుకంటే కమ్యూనికేషన్ సిస్టమ్ లేదు అక్కడ. ఓకే, ఇలా ఏవి ఉండవు. మరి అలాంటి ప్రాంతం నుంచి మావోయిస్టులను తరిమి కొట్టేందుకు ఈ నెల 12th నుంచి 16th వరకు ఈ ఆపరేషన్ ని సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు నిర్వహించడం జరిగింది. మరి ఇందులో ఎవరెవరు పాల్గొన్నారు? ఇందులో కేంద్ర పారామిలిటరీ బలగాలు, ఓకే, దాంతో పాటు రాష్ట్ర పోలీసులు అంటే ఛత్తీస్గఢ్ రాష్ట్ర పోలీసులు, మావోయిస్టుల ఏరువేతలో అనుభవం ఉన్న డిస్ట్రిక్ట్ రిజర్వ్ గార్డ్స్ అని ఉంటారు అక్కడ వాళ్ళు, అండ్ స్పెషల్ టాస్క్ ఫోర్స్, అండ్ సపరేట్ గా బస్తర్ ఏరియా ఉంది కదా, అక్కడ బస్తర్ ఫైటర్స్ అనేది ఒకటి ఉంటుంది, వాటికి సంబంధించిన సిబ్బంది అందరూ పాల్గొన్నారు. ఓకే, మరి ఈ దాడుల్లో 2 మావోయిస్టులు మృతి చెందగా 65 మంది అరెస్ట్ అయ్యారట. ఓకే, ఇదంతా ఛత్తీస్గఢ్ లో చాలా పెద్దగా ఎత్తుగా జరిగింది. సో అందువలన ఇది న్యూస్ లో ఉంది. మరి మనకు అడిగేది ఏంటి అంటే ఆపరేషన్ సూర్యశక్తి ఈజ్ రిలేటెడ్ టు అని చెప్పి అడుగుతారు, ఖచ్చితంగా అడుగుతారు. ఈసారి మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు దీని మీద ఆపరేషన్ సూర్యశక్తి అని. కన్ఫ్యూజ్ కావద్దు. జనరల్ గా ఇలాంటి పేర్లు ఉన్నప్పుడు మన డిఫెన్స్ ఫోర్సెస్ ఏదన్నా దేశంతో మిలిటరీ ఆపరేషన్ చేసిందనో లేకపోతే ఇంకేదైనా చేసిందనో అనుకుంటారు ఇలాంటి పేర్లు వచ్చినప్పుడు. బట్ ఈ ఆపరేషన్ సూర్యశక్తి నక్సలైట్లను తుడముట్టించడానికి కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఆపరేషన్ గైస్. ఓకే, ఈ పేరు ఇంపార్టెంట్. ఇప్పుడు మనం చెప్పుకున్నదంతా స్టాట్, బట్ ఆపరేషన్ సూర్యశక్తి అనే పాయింట్ పేరు వెరీ వెరీ ఇంపార్టెంట్. రైట్, నౌ కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ టాపిక్ ఫర్ టుడే, దట్ ఈస్ వరల్డ్ రిచెస్ట్ పర్సన్. రీసెంట్ గా ప్రతి ఇయర్ ఇచ్చినట్టుగానే మళ్ళీ ఫోర్బ్స్ మ్యాగజైన్ వాళ్ళు వరల్డ్స్ రిచెస్ట్ పర్సన్స్ లిస్ట్ రిలీజ్ చేయడం జరిగింది. అందులో భాగంగా ఈసారి ఈ LVMH చైర్మన్ అండ్ CEO బెర్నార్డ్ ఆర్నాల్డ్ ఉన్నాడు కదా, బెర్నార్డ్ ఆర్నాల్డ్, దిస్ ఈస్ ద గై బెర్నార్డ్ ఆర్నాల్డ్. హీ హాస్ బికమ్ ద వరల్డ్స్ రిచెస్ట్ పర్సన్ బై సర్పాసింగ్ ఎలాన్ మస్క్ ని దాటేసి ఈ బెర్నార్డ్ ఆర్నాల్డ్ అనే వ్యక్తి వరల్డ్స్ ఫస్ట్ రిచెస్ట్ పర్సన్ గా నిలవడం జరిగింది, ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడుగా. మరి దీన్ని ప్రతి సంవత్సరం చాలా మ్యాగజైన్స్ ఇచ్చిన ఫోర్బ్స్ వాళ్ళు ఇచ్చేదానికి ఒక వాల్యూ ఉంటుందండి. అందువల్లనే దీని మీద ఎగ్జామ్స్ లో అడిగిన ఫోర్బ్స్ వాళ్ళు ఏమి ఇచ్చారు అనే దాని మీద మాత్రమే అడుగుతూ ఉంటారు. ఇది టాప్ 10 లిస్ట్ మీకు ఇక్కడ కనిపిస్తుంది. ఫస్ట్ బెర్నార్డ్ ఆర్నాల్డ్ $207.8 billion అంట. ఓకే, 1 billion is equal to 100 crores. అలాంటిది 207.8 billion మాత్రమే కాదు, బిలియన్ ని క్రోర్స్ లో కన్వర్ట్ చేసి
మళ్ళా ఇంటూ మన 82 మన రూపీస్ డాలర్స్ ని కన్వర్ట్ చేయాలి కదా. సో ఆలోచించండి ఎంత ఉంటుందో, లెక్క పెట్టడమే కష్టం, రైట్. సో సెకండ్ ఎలాన్ మస్క్, దాని తర్వాత జెఫ్ బెజోస్ అమెజాన్, లారీ ఎల్లిసన్, మార్క్ జుగర్బర్గ్ ఎఫ్బి ఇన్స్టాగ్రామ్ బ్యాచ్, వారెన్ బఫెట్ ఇన్వెస్టర్, లారీ పేజ్ గూగుల్ బ్యాచ్, బిల్ గేట్స్ మైక్రోసాఫ్ట్ అయినా, స్టీవ్ బామర్ సెరీ బర్న్. మరి మన ఇండియా నుంచి ఎవరు లేరు కదా. ఎస్, ఇండియా నుంచి టాప్ 10 లో ఎవరు లేరు. మరి మన ఇండియాలో అందరికన్నా రిచెస్ట్ పర్సన్ ఎవరు? మొన్న ఎప్పుడో గౌతమ్ అదాని దాటేశాడు అని చెప్పి చదువుకున్నారు కదా, బట్ లేదండి, మళ్ళీ ఆయన్ని దాటేసి రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ఉన్నాడు కదా ముఖేష్ అంబానీ, అనిల్ అంబానీ కాదు, ముఖేష్ అంబానీ గురించి చెప్తున్నా. ముఖేష్ అంబానీ ప్రపంచ కుబేరుల్లో 11th ప్లేస్కి వచ్చాడు అండ్ హీఈస్ ద రిచెస్ట్ పర్సన్, ఫస్ట్ టాప్ రిచెస్ట్ పర్సన్ ఇన్ ఇండియా. మరి ఆయన ఆస్తి ఎంత? $104.4 బిలియన్ అంట. ఓకే, దాని తర్వాత గౌతమ్ అదాని $75.7 బిలియన్. గౌతమ్ అదాని ఒక్కసారి పీక్స్ నుంచి పడ్డాడండి. హిండెన్బర్గ్ రిపోర్ట్ ఉంది కదా, ఆ హిండెన్బర్గ్ రిపోర్ట్ వచ్చిన తర్వాత ఈయన వాల్యూ అనేది చాలా తగ్గిపోయింది. ఓకే, సో నౌ గైస్, హూ ఇస్ ద రిచెస్ట్ పర్సన్ ఆఫ్ ద వరల్డ్ అకార్డింగ్ టు ఫోర్బ్స్ మ్యాగజైన్ అంటే బెర్నార్డ్ ఆర్నాల్డ్. మరి ఈయన కంపెనీ LVMH కదా. మరి ఈ కంపెనీ ఏం చేస్తుందంటే అంతర్జాతీయంగా విలాసవంతమైన వస్తువుల్ని ప్రొడ్యూస్ చేస్తుందంట. ఓకే, విలాసవంతమైన వస్తువుల్ని, రైట్. నౌ కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ టాపిక్ ఫర్ టుడే, దట్ ఈస్ ఆస్ట్రేలియన్ ఓపెన్. మనకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో స్పోర్ట్స్ మీద 1-2 క్వశ్చన్లు ఖచ్చితంగా వస్తాయి కదా. అందులో మెజారిటీ ఆఫ్ ద ఎగ్జామ్స్ లో స్పోర్ట్స్ మీద క్వశ్చన్స్ వచ్చినప్పుడు టెన్నిస్ మీదనే ఎక్కువ అడుగుతాడండి. అంటే మన ఒలింపిక్స్ ఇలాంటివి ఉన్నప్పుడు కాకుండా జనరల్ టైంలో ఏదైనా స్పోర్ట్స్ గురించి అడగాలంటే క్రికెట్ మీద అడగట్లేదు, టెన్నిస్ మీదనే క్వశ్చన్స్ చాలా వస్తున్నాయి. అండ్ అందులోనూ ఆస్ట్రేలియన్ ఓపెన్ అదొక గ్రాండ్ స్లామ్ టోర్నమెంట్ కాబట్టి అది ఎవరెవరు గెలిచారో తెలుసుకోవడం మనకు వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే, వెరీ వెరీ ఇంపార్టెంట్. రీసెంట్ గా మెన్స్ సింగిల్స్ ఫైనల్ నిన్ననే జరిగింది. అందులో మహామహుల్ను ఓడించి కొత్త వ్యక్తి, హీఈస్ ఎ ప్లేయర్ ఫ్రమ్ ఇటలీ, జే సిన్నర్, దట్ ఈస్ జెనిక్ సిన్నర్ ఫ్రమ్ ఇటలీ హ్యాస్ వన్ ద ఛాంపియన్షిప్. ఈ జెనిక్ సిన్నర్ కి డానియల్ మెద్వదేవ్, హూ ఇస్ హీఈస్ ఎ ప్లేయర్ ఫ్రమ్ రష్యా, ఆల్రెడీ మల్టిపుల్ గ్రాండ్ స్లామ్స్ గెలిచాడు ఈయన. డానియల్ మెద్వదేవ్ ఈయనను ఓడిపేసి జెనిక్ సిన్నర్ ఆస్ట్రేలియన్ ఓపెన్ ఛాంపియన్ గా నిలవడం జరిగింది. మరి ఈయన సెమీఫైనల్లో జకోవిచ్ ని కూడా ఓడిపేశాడు. జకోవిచ్ తెలుసు కదా, ప్రపంచంలోనే అత్యధిక గ్రాండ్ స్లామ్స్ టైటిల్స్ గెలిచిన వీరుడు ఈయన. మరి ఈయనను ఓడిపేసి ఫైనల్ కి వచ్చిన జానిక్ సిన్నర్ ఫైనల్లో మెద్వదేవ్ ని కూడా ఓడిపేసి ఈ గ్రాండ్ స్లామ్ టోర్నమెంట్ ని కైవసం చేసుకోవడం జరిగింది. ఓకే, మరి ఉమెన్స్ సింగిల్స్ లో ఎవరు గెలిచారు? ఉమెన్స్ సింగిల్స్ లో సబలెంకా, షీఈస్ ఫ్రమ్ బెలారస్, ఆరియానా సబలెంకా. ఈమె లాస్ట్ టైం 2023లో కూడా ఆస్ట్రేలియన్ ఓపెన్ గెలిచింది. ఈసారి కూడా టైటిల్ నిలబెట్టుకుంది బై డిఫీటింగ్ జంగ్ ఆఫ్ చైనా. ఓకే, ఈమె సెమీఫైనల్లో కోరిగోఫ్ ఆర్ కోరిగోఫ్ ఏదన్నా అంటారు, కోకోగోఫ్ అనుకోండి, కోకోగోఫ్ ని సెమీఫైనల్లో ఓడిపోయడం జరిగింది. ఆమె రీసెంట్ గా లాస్ట్ ఇయర్ 2023 యుఎస్ ఓపెన్ గెలిచింది కోరిగోఫ్. ఆమెను ఓడిపేసిన సెమీఫైనల్లో ఓడిపేసిన సబలెంకా ఫైనల్లో ఈ జంగ్ అనే ప్లేయర్ ని ఓడిపోయడం జరిగింది. ఈమె పెద్ద ఫేమస్ ప్లేయర్ ఏం కాదు జంగ్, బట్ ఎగ్జామ్ లో చెప్పలేదు, అడగచ్చు. ఓకే, నౌ మెన్స్ డబుల్స్ కి వచ్చేటప్పటికి ఇండియన్ ప్లేయర్ చాలా సంవత్సరాల తర్వాత, లియాండర్ పేస్, మహేష్ భూపతి తర్వాత హీ హాస్ బికమ్ ద థర్డ్ ఇండియన్, దట్ ఈస్ రోహన్ బోపన్నా. హీ ఈస్ ఫ్రమ్ విచ్ స్టేట్? హీ ఈస్ ఫ్రమ్ కర్ణాటక. రోహన్ బోపన్నా హాస్ బికమ్ ద థర్డ్ ఇండియన్ మెన్స్ ప్లేయర్ టు విన్ ఏ గ్రాండ్ స్లామ్ టోర్నమెంట్. ఓకే, ఇండియా నుంచి గ్రాండ్ స్లామ్ టోర్నమెంట్ గెలిచిన 3వ మొగ క్రీడాకారుడుగా ఈయన ఘనత వహించడం జరిగింది. ఇంతకు ముందు కూడా ఈయన గెలిచాడు. ఈయన గురించి సపరేట్ గా మనం ఆల్రెడీ క్లాస్ లో మాట్లాడుకున్నాం 2 days బ్యాక్ అనుకుంటా. 43 years ఏజ్ లో హీ హాస్ వన్ ద గ్రాండ్ స్లామ్. అండ్ ప్రపంచంలోనే మెన్స్ డబుల్స్ లో అత్యధిక ఏజ్ లో గ్రాండ్ స్లామ్ టైటిల్ గెలిచిన క్రీడాకారుడుగా రికార్డు సృష్టించాడని చెప్పి, అండ్ ఫస్ట్ ప్లేస్ లో ఉన్నాడు ఇప్పుడు WTA మెన్స్ ర్యాంకింగ్స్ లో అని చెప్పి సపరేట్ గా మాట్లాడుకున్నాం కదా. ఎస్, ఆయన. మరి రోహన్ బోపన్నా అండ్ హిస్ పేర్ మాథ్యూ ఎబ్డెన్. ఓకే, మాథ్యూ ఎబ్డెన్ ఫ్రమ్ ఆస్ట్రేలియా, వీరిద్దరూ జట్టు కట్టి గెలవడం జరిగింది. ఓకే, బై డిఫీటింగ్ ఎస్ బొలేలి అండ్ ఏ వెవాసోరి. దిస్ పేర్ ఈస్ ఫ్రమ్ ఇటలీ. అదేంటి సార్, ఇక్కడ ఇద్దరు ఒకటే దేశానికి సంబంధించిన వాళ్ళు ఉన్నారు, ఇక్కడ మాత్రం అలా లేరంటే, గ్రాండ్ స్లమ్స్ లోను టెన్నిస్ లో అలా ఏం ప్రాబ్లం ఉండదండి.
డిఫరెంట్ దేశాలకు సంబంధించిన వాళ్ళు కూడా కలిసి ఆడొచ్చు. బట్ ఏదన్నా ఫర్ ఎగ్జాంపుల్ ఒలింపిక్స్ ఆడుతున్నా, కామన్వెల్త్ గేమ్స్ ఇలాంటివి ఆడుతున్నప్పుడు మాత్రం ఒక దేశస్తులు లేకపోతే డేవిస్ కప్ ఆడుతున్నా సొంత దేశస్తులు మాత్రమే కలిసి పాల్గొనాల్సి ఉంటుంది. గ్రాండ్ స్లమ్స్ లో లేకపోతే ఏటీపీ టోర్నమెంట్, సర్క్యూట్ టోర్నమెంట్స్ ఉంటాయి కదా, అందులో ఎవరైనా పాల్గొనవచ్చు. ఓకే, ఫ్రెషర్స్ కోసం ఇదంతా చెప్తున్నాను. ఓకే, రైట్. నా ఉమెన్స్ డబుల్స్ లో ఎస్ హియేష్ అండ్ ఈ మెర్టిన్స్ దే డిఫీటెడ్ జే ఆస్టోపెంకో అండ్ ఐ కిచ్నెక్. ఓకే, వీళ్ళని ఓడిపేసి ఎస్ హెయిషిష్ అండ్ ఈ మెర్టిన్స్ గెలవడం జరిగింది. ఈ పేర్లు ఇంపార్టెంట్ అండి. ప్రతిసారి మెన్స్ సింగిల్స్ లేకపోతే ఉమెన్స్ సింగిల్స్ అడగడు. క్వశ్చన్ పేపర్ ని టఫ్ చేయాలనుకుంటే ఈ డబుల్స్, మిక్స్డ్ డబుల్స్ మీద కూడా క్వశ్చన్స్ ఇస్తూ ఉంటాడు. జస్ట్ చూస్తే గుర్తుపట్టేటట్టు పేర్లు గుర్తుపెట్టుకోండి అంతే. ఓకే, మిక్స్డ్ డబుల్స్ లో కుప్స్కీ అండ్ క్రవాస్కీ హ్యాస్ డిఫీటెడ్ హెసిష్ అండ్ జిలిన్స్కీ. ఓకే, ఈ పేర్లు మగవాళ్ళే అండి. ఇవి రెండు, క్రాచిక్ అండ్ జెలెన్స్కీ అండ్ హెయిష్ అండ్ కుప్స్కీ అనేవి ఆడవాళ్ళ పేర్లు. అండ్ ఇది మిక్స్డ్ డబుల్స్ లో ఈ కుప్స్కీ అండ్ క్రవాస్కీ హ్యాస్ వన్ ద టైటిల్. ఈ పేర్లు అన్ని ఇంపార్టెంట్ అండి. జస్ట్ మీరు దీన్ని గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. జస్ట్ చూస్తే ఎగ్జామ్ లో ఆన్సర్ చేస్తే సరిపోతుంది. ప్రిలిమ్స్ లో పాయింట్ ఆఫ్ వ్యూలో భాగంగా వీటి మీద ఖచ్చితంగా క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారు ఎగ్జామ్ లో. ఓకే, రైట్. నౌ కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ టాపిక్ ఫర్ టుడే. ఇంకొక రిపోర్ట్ ఉందండి. ఎర్న్స్ట్ అండ్ యంగ్ కంపెనీ ఉంది కదా, ఆ ఎర్న్స్ట్ అండ్ యంగ్ దేశాల వారీగా ఆ దేశానికి సంబంధించిన జీడిపిలో అక్కడ వ్యాపార కుటుంబ సంస్థల భాగస్వామ్యం ఎంత అని చెప్పి ఒక రిపోర్ట్ ని తయారు చేశారు. ఓకే, కుటుంబ సంస్థలు అంటే వ్యాపార కుటుంబ సంస్థలు అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇండియాలో రిలయన్స్ ఉంది కదా, అది ముఖేష్ అంబానీ కుటుంబానికి, మొదట్లో ధీరుభాయ్ అంబానీ కుటుంబానికి సంబంధించింది. దాని తర్వాత ఆయన కొడుకులు ముఖేష్ అంబానీ, అనిల్ అంబానీ ఇద్దరు ఫస్ట్ కలిసి సాగిన, దాని తర్వాత సపరేట్ అయిపోయారు. ఇప్పుడు మళ్ళీ ముఖేష్ అంబానీకి కూడా ఇద్దరు కొడుకులు, ఒక కూతురు ఉన్నారు కదా. సో దిస్ ఈస్ ఎ ఫ్యామిలీ హోల్డింగ్ ఒక రకంగా. ఓకే, సో ఇలాంటి వ్యాపార కుటుంబాలు వాళ్ళ దేశ జీడిపిలో ఎంత పర్సెంట్ డబ్బులు వాళ్ళ చేతుల్లో ఉన్నాయి అనే దాని మీద ఎర్న్స్ట్ అండ్ యంగ్ అనే ఒక ఆర్గనైజేషన్ ఒక రిపోర్ట్ తయారు చేసింది. అందులో మన భారతదేశం ఫస్ట్ ప్లేస్ లో ఉందండి. మన దేశంలో ఎప్పుడు మాట్లాడుకుంటుంటాం కదా, దేశంలో ఉన్న డబ్బులు కొందరు వ్యక్తుల దగ్గర కేంద్రీకృతమై ఉన్నాయని చెప్పి ఈ రిపోర్ట్ కూడా అదే తెలియజేస్తుంది. ప్రపంచవ్యాప్తంగా దేశ జీడిపిలో కుటుంబ సంపద ఎక్కువగా ఉన్న దేశాల్లో 79% ఆఫ్ టోటల్ ఇన్కమ్ తోని ఇండియా ఫస్ట్ ప్లేస్ నిలిచింది. ఇండియాలో ఉన్న ధనవంతులు వారి పెద్ద పెద్ద కుటుంబాల సంపద దేశ జీడిపిలో 79% అంట. ఓకే, అండ్ నెక్స్ట్ ఈస్ స్పెయిన్ విత్ 70%, థర్డ్ మెక్సికో, ఫోర్త్ ఇటలీ, ఫిఫ్త్ యూకే, సిక్స్త్ పోర్చుగల్, సెవెంత్ కెనడా, ఎయిత్ యుఎస్ఏ, నైన్త్ చైనా అండ్ 10 జర్మనీ. ఈ 10 పేర్లు ఇంపార్టెంట్ అండి. ఫస్ట్ మన పేరు ఇంపార్టెంట్, ఇంకా టాప్ 5 కూడా ఇంపార్టెంట్. ఎందుకంటే చెప్పలేము, ఈ మధ్య అడుగుతున్నాడు. మొన్న టీఎస్పీఎస్సీ గ్రూప్ 1 లో 2.0 అంటే సెకండ్ టైం జరిగిన ఎగ్జామ్ లో ఒక హ్యాపీనెస్ ఇండెక్స్ అనుకుంటా, హ్యాపీనెస్ రిపోర్ట్ అనుకుంటా, 5 టాప్ 5 దేశాల మీద క్వశ్చన్ ఇచ్చాడు. ఓకే, సో ప్లీజ్ ట్రై టు రిమెంబర్ దిస్. మరి ఈ రిపోర్ట్ ని ఎవరు ఇచ్చారంటే ఎర్న్స్ట్ అండ్ యంగ్ సంస్థ. ఓకే, ప్రపంచవ్యాప్తంగా ప్రైవేట్ క్యాపిటల్ మార్కెట్ లో కేవలం కుటుంబ కంపెనీల వాటానే 27% ఉంటుందంట. ఒక రకంగా ఇలాంటి కంపెనీలు దేశాన్ని నడిపిస్తున్నాయండి. దేశంలో సింహ వాటా వాళ్ళ దగ్గరే ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇండియాలో రిలయన్స్, లేకపోతే యుఎస్ చూసారనుకోండి వాల్మార్ట్, ఫోర్డ్, ఇలాంటి కంపెనీస్. ఓకే, రైట్. ఇదొక పాయింట్. వ్యాపార కుటుంబ ఆదాయ శాతంలో ఇండియా ప్రపంచంలోనే టాప్ లో ఉంది, ఆల్రెడీ మాట్లాడుకున్నాం. ఏటా దేశ జీడిపిలో 79% వరకు పెద్ద చిన్న కుటుంబ వ్యాపారాల నుంచే వస్తున్నట్టు ఈ రిపోర్ట్ తెలియజేసింది. అండ్ దాని టోటల్ వాల్యూ చూడండి, 245 lakh crores అంట. ఎంత పెద్ద అమౌంట్, 245 lakh crore. 245 crores కాదు, lakh crores. కోటి రూపాయలకే ఇప్పటికీ మనం జీతాలు సంపాదించాలంటే కోటి రూపాయలు చాలా పెద్ద ఫిగరు. అలాంటిది బిజినెస్ లో ఈ కుటుంబాలు 245 lakh crores అంట వీళ్ళ విలువ. ఓకే, అండ్ విలువ పరంగా వ్యాపార కుటుంబాలు సమకూర్చుకున్న మొత్తాన్ని చూస్తే ఇందులో టాప్ ఇండియా లేదు. విలువ పరంగా పర్సెంటేజ్, జీడిపి పర్సెంటేజ్ లో అయితే టాప్ ఇండియా. మరి వాళ్ళు ఎంత సంపాదించారన్న మీద చూసుకుంటే ఫస్ట్ ప్లేస్ లో యుఎస్ ఉంది విత్ 1205 lakh crores, తర్వాత సెకండ్ చైనా అండ్ థర్డ్ ఇండియా ఉంది. ఈ 2 పాయింట్లు ఇంపార్టెంట్ అండి. 79% ఆఫ్ ద జీడిపి అనేది ఎంత ఇంపార్టెంట్ పాయింట్. ఈ ఇండియా ఇందులో థర్డ్ ప్లేస్ లో ఉంది కదా విలువ పరంగా.
అది కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే, ఎవరు ఇచ్చారు మరి ఈ రిపోర్ట్ ని? ఎర్న్స్ట్ అండ్ యంగ్ ఆర్గనైజేషన్. రైట్, నౌ కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ టాపిక్ ఫర్ టుడే, దట్ ఈస్ ఏ జాయింట్ మిలిటరీ ఎక్సర్సైజ్ అనేది ఒకటి న్యూస్ లో ఉందండి. ఫర్ ద ఫస్ట్ టైం ఇండియా అండ్ సౌదీ మిలిటరీలు మొట్టమొదటిసారిగా సదా తన్సీక్ అనే పేరుతో జాయింట్ మిలిటరీ ఎక్సర్సైజ్ ని కండక్ట్ చేయడం జరిగింది. జాయింట్ మిలిటరీ ఎక్సర్సైజ్ అంటే రెండు దేశాల మిలిటరీలు కలిపి ఈ ఎక్సర్సైజ్ ని పర్ఫామ్ చేశారు ఫర్ ద ఫస్ట్ టైం. సో ఇది ఇంపార్టెంట్, మొట్టమొదటిసారిగా చేశారు కాబట్టి ఎగ్జామ్ లో అడగచ్చు. పేరు కూడా కొంచెం డిఫరెంట్ ఉంది. జనరల్ గా మనకు పేర్లు ఎట్లుంటాయి? ఆపరేషన్ డెజర్ట్ ఈగల్, ఆపరేషన్ సూర్యశక్తి, ఆపరేషన్ వరుణ ఇట్లుంటాయి. బట్ ఈ పేరు చూడండి, సదా తన్సీక్ అంట. మరి ఇది ఈ పేరు చూడగానే మేబీ ఆపరేషన్ సౌదీలో జరిగింది అనుకుంటారు, బట్ లేదండి, ఇది ఇంకా స్టార్ట్ కాలేదు. ఇది రాజస్థాన్ లో జరగబోతుంది. రాజస్థాన్ లో ఇండియన్ మిలిటరీ అండ్ సౌదీ మిలిటరీ వాళ్ళు కలిపి ఈ సదా తన్సీక్ అనే జాయింట్ మిలిటరీ ఎక్సర్సైజ్ ని నిర్వహించబోతున్నారు. ఓకే, ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో 100% అడగడానికి అవకాశం ఉన్న క్వశ్చన్ ఇది. ఓకే, రైట్, నౌ కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ టాపిక్ ఫర్ టుడే, దట్ ఈస్ ఎంసీక్యూస్ లో భాగంగా కొన్ని న్యూస్ లో ఉన్న కొన్ని డిఫరెంట్ టాపిక్స్ మీద మనం ఎంసీక్యూస్ చేద్దాం ఇవాళ. కమింగ్ ఆన్ టు ద ఫస్ట్ క్వశ్చన్, దట్ ఈస్ రీసెంట్లీ ఇండియా సర్పాస్డ్ విచ్ కంట్రీ టు బికమ్ ద 4th లార్జెస్ట్ ఈక్విటీ మార్కెట్. లార్జెస్ట్ జీడిపి అంటలేడు, లార్జెస్ట్ ఈక్విటీ మార్కెట్ అంటున్నాడు గ్లోబల్ గా. ఓకే, ఆప్షన్స్ ఏమిచ్చాడు? హాంకాంగ్, సింగపూర్, శ్రీలంక, ఆస్ట్రేలియా. రీసెంట్ గా ఇది బిజినెస్ న్యూస్ లో భాగంగా వచ్చింది కదా. మరి ఎవరిని దాటింది ఇండియా అంటే, ఇండియా రీసెంట్లీ ఓవర్టుక్ విచ్ కంట్రీ గైస్? ఇవి రీసెంట్లీ ఓవర్టుక్ హాంకాంగ్ యాజ్ ద వరల్డ్స్ 4th లార్జెస్ట్ ఈక్విటీ మార్కెట్. మన ఈక్విటీ మార్కెట్ యొక్క టోటల్ వాల్యూ ఎంత? $4.33 trillion ఈక్విటీ మార్కెట్ యొక్క వాల్యూ. ఓకే, మరి హాంకాంగ్ వాళ్ళది $4.29 trillion. వాళ్ళని దాటేసి మరి మనము 4th ప్లేస్ కి రావడం జరిగింది. మరి ప్రపంచవ్యాప్తంగా ఈక్విటీ మార్కెట్ లో టాప్ 3 దేశాలు ఏవి? స్టాక్ మార్కెట్స్. ఈక్విటీ మార్కెట్స్ అంటే ఏంటి? స్టాక్ మార్కెట్ గురించే చెప్తున్నాను నేను, ఈక్విటీ అన్నాను కదా అని చెప్పి పెద్ద కన్ఫ్యూజ్ కావాల్సిన అవసరం లేదు. స్టాక్ మార్కెట్స్ లో షేర్స్ ఉంటాయి కదా, దాని గురించి. ఓకే, షేర్ మార్కెట్ కి సంబంధించింది. మరి ఫస్ట్ 3 కంట్రీస్ ఏంటి? ఫస్ట్ ఈజ్ యుఎస్ఏ, సెకండ్ ఈజ్ చైనా అండ్ థర్డ్ ఈజ్ జపాన్. ఓకే, మరి వాట్ ఈస్ దిస్ షోయింగ్? ఇది 4th ప్లేస్ కి మనం వచ్చామంటే అసలు ఇది ఏం చెప్తుందంటే, దిస్ మైల్ స్టోన్ అండర్స్కోర్స్ ఇండియాస్ రైజింగ్ ప్రామినెన్స్ ఇన్ ద గ్లోబల్ ఫైనాన్షియల్ ఎరీనా. వై? మన గ్లోబల్ ఫైనాన్షియల్ ఎరీనాలో మన దేశం యొక్క వాల్యూ రోజు రోజుకి గట్టిపడుతుంది. బట్ ఎలాగా? బికాస్ ఆఫ్ అవర్ రోబస్ట్ స్ట్రాంగ్ జీడిపి, foreign investments coming into India, and India's appeal which foreign countries are seeing us as an alternative to China. Okay, మరి హాంకాంగ్ ఎట్లా పడిపోయిందంటే, వాళ్ళ వాల్యూ ఇంతకుముందు ఇంకెక్కువ ఉంటుండే, ఈ మధ్య పడిపోయింది. మరి ఎందుకు పడిపోయిందంటే, బేసిక్ గా అక్కడ COVID-19 రెస్ట్రిక్షన్స్ చాలా రోజులు ఉండే, అండ్ ప్రాపర్టీ క్రైసిస్, జియోపొలిటికల్ టెన్షన్స్, ఇవన్నీ హాంకాంగ్ గొడవ జరిగింది కదా, చైనా హాంకాంగ్ ప్రజాస్వామ్యం గొడవ. అప్పుడు ఇవన్నీ అక్కడికి ఆ ఇన్వెస్టర్స్ ని తీసుకునే విషయంలో ఒక నెగిటివిటీని అక్కడ సృష్టించడం జరిగింది. ఓకే, రైట్, నౌ కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్ ఫర్ టుడే, దట్ ఈస్ వేర్ వాజ్ ద 84th ఆల్ ఇండియా ప్రిసీడింగ్ ఆఫీసర్స్ కాన్ఫరెన్స్ హెల్డ్? ఓకే, 84th ఆల్ ఇండియా ప్రిసీడింగ్ ఆఫీసర్స్ కాన్ఫరెన్స్ అంటున్నాడు గైస్. ప్రిసీడింగ్ ఆఫీసర్ అంటే ఎవరు? బేసిక్ గా అంటే దేని దృష్టిలో పెట్టుకొని? స్పీకర్స్. అన్ని అసెంబ్లీలో పార్లమెంట్ లో స్పీకర్ ఉంటారు కదా, ఆయనకు సంబంధించి ఆయన పేరే ఈ ప్రిసీడింగ్ ఆఫీసర్ ని. స్పీకర్ కి ఇంకొక పేరుగా పిలుస్తా ఉంటారు. దిస్ ఆల్ ఇండియా ప్రిసీడింగ్ కాన్ఫరెన్స్ కన్క్లూడెడ్ ఇన్ ముంబై. ఎక్కడ జరిగింది? ముంబై. ఓకే, అండ్ హూ వాజ్ ద చీఫ్ గెస్ట్? Prime Minister Narendra Modi came as the chief guest, and he addressed this 84th All India Preceding Officers Conference, emphasizing the one nation. Emphasizing ante strongly otti cheppadam antam chudu, adi emphasizing the one nation one legislative platform through e-Vidhan and Digital Sansad. Okay, మరి ఇంకా లోక్సభ స్పీకర్ ఓం బిర్లా గారు కూడా దీనికి
అటెండ్ అయ్యి ఈ కాన్ఫరెన్స్ ఇనాగ్రేట్ చేయడం జరిగింది. అండ్ దీని ముగింపు సభకు నరేంద్ర మోడీ గారు వచ్చారు. అండ్ దేశంలో ఉన్న అన్ని ప్రిసైడింగ్ ఆఫీసర్స్ వాళ్ళందరూ దీనికి రావడం జరిగింది. ఓకే, నౌ కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్ ఫర్ టుడే, దట్ ఈస్ వాట్ ఈస్ అర్మాడో? అర్మాడో అంటే ఏంటి అంటున్నాడు. దిస్ ఈస్ రీసెంట్లీ ఇన్ ద న్యూస్. ఎవరిది అర్మాడో? రీసెంట్ గా న్యూస్ లో ఉంది. జనవరి 26 రోజు పేపర్స్ లో దీని మీద వచ్చింది కదా. అదే నెక్స్ట్ డే జనవరి 27 రోజు వచ్చింది. మరి దేని గురించి ఇది మహేంద్ర కంపెనీ వాళ్ళు ఉన్నారు కదా, మహేంద్ర కంపెనీ వాళ్ళకు చెందింది. మరి ఏంటది? ఎలక్ట్రికల్ వెహికల్, ఈవీ అది, లేకపోతే బ్యాలిస్టిక్ మిజైలా? వాళ్ళు డిఫెన్స్ లో ఉన్నారు, బట్ బ్యాలిస్టిక్ మిజైల్స్ తయారు చేసే అంత ఉన్నారా మహేంద్ర వాళ్ళు? కాదు. శాటిలైటా? ఇస్రో వాళ్ళు పంపిస్తూ ఉంటారు. ఓకే, ప్రైవేట్ వాళ్ళు కూడా పంపుతున్నారు ఈ మధ్య, బట్ శాటిలైట్ కాదు, ఎలక్ట్రిక్ వెహికల్ కూడా కాదు. ఇట్స్ ఏ ఆర్మర్డ్ లైట్ స్పెషలిస్ట్ వెహికల్. ఇట్స్ ఏ ఆర్మ్డ్ లైట్ స్పెషలిస్ట్ వెహికల్. ఇది మహేంద్ర వాళ్ళది. ఓకే, ఎందుకు ఇది ఎందుకు న్యూస్ లో ఉందంటే, రిపబ్లిక్ డే పెరేడ్ జరిగింది కదా, ఎవరు వచ్చారు చీఫ్ గెస్ట్ గా? ఇమాన్యుయల్ మ్యాక్రాన్ కదా. మరి అందులో భాగంగా దీని అక్కడ ప్రదర్శించడం జరిగింది. దిస్ వాజ్ బిల్ట్ బై మహేంద్ర డిఫెన్స్ సిస్టమ్. మహేంద్ర అండ్ మహేంద్ర కంపెనీకి చెందిన సబ్ కంపెనీ ఇది మహేంద్ర డిఫెన్స్ సిస్టమ్. మరి దీని యొక్క ఉద్దేశం ఏంటి? అర్మాడోది ఇట్స్ ఇంటెండెడ్ ఫర్ ద ఇండియన్ ఆర్మ్ ఫోర్సెస్ ఇన్ కౌంటర్ టెర్రరిజం యాక్టివిటీస్, స్పెషల్ ఫోర్సెస్ అండ్ బార్డర్ పెట్రోలింగ్ దగ్గర దీన్ని వాడుతా ఉంటారంట. ఓకే, నౌ కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్ ఫర్ టుడే, who has become the first woman to hold the rank of Subedar in the Indian Army? ఫస్ట్ ఉమెన్ అంటున్నాడు. ఓకే, ఫస్ట్ ఉమెన్, లార్జెస్ట్, లేకపోతే ఇలాంటి స్మాలెస్ట్, ఇలాంటివి ఎప్పుడు అడుగుతారు కదా ఎగ్జామ్స్ లో. ఫస్ట్ ఉమెన్ టు హోల్డ్ ద ర్యాంక్ ఆఫ్ సుబేదార్ ఇండియన్ ఆర్మీ అన్నాడు. ఆప్షన్స్: ప్రీతి రజాక్, రాజేశ్వరి కుమారి, మనీషా కీర్, శ్రేయసి సింగ్. హిందూలో ఇచ్చాడు, ఇండియన్ ఎక్స్ప్రెస్ లో ఇచ్చాడు, ఈనాడులో ఇచ్చాడు, అన్ని పేపర్లలో వచ్చింది కదా. ఈమె ఇండియన్ ఒలింపిక్ ప్లేయర్ అండి. బేసిక్ గా షీఈ్ ద ఇండియన్ ఒలింపిక్ ప్లేయర్. మరి ఏం గేమ్ ఆడుతుంది? మీకు ఆన్సర్ చెప్పలేదు కదా. ఆన్సర్ ఇస్ ప్రీతి రజాక్. షీఈ్ ద ఇండియన్ ఒలింపియన్. ఈమె షూటర్ అండి బేసిక్ గా. షీ మేడ్ హిస్టరీ యాజ్ ద ఫస్ట్ ఉమెన్ సుబేదార్ ఇండియన్ ఆర్మీ. ఇంతకు ముందు ఈమె ఏంలో ఉండే అంటే హవాల్దార్ గా ఉండే, హవాల్దార్ పొజిషన్ లో ఉండే, ఇప్పుడు సుబేదార్ అయింది. ఓకే, this marks a significant milestone as the army recently opened soldier ranks to women in the corps of military police. Okay, ఈమెని స్పోర్ట్స్ కోటా కింద ఈమెని ఆర్మీలోకి హవాల్దార్ గా ఫస్ట్ తీసుకోవడం జరిగింది. ఇప్పుడు ఆమె పొజిషన్ ఇంక్రీజ్ చేసుకొని ప్రమోషన్ ద్వారా సుబేదార్ అయింది. ఓకే, ఇదండి ఈ రోజు కరెంట్ అఫైర్స్. ఫర్ మోర్ కరెంట్ అఫైర్స్ లైక్ దిస్, ప్లీజ్ విజిట్ T1 Academy and also subscribe T1 Academy. Thank you.